గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్, శుభోదయం, అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 35 అధ్యాయము 12 వచనంలోని మొదటి భాగము. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. ప్రజా నాయకుణ్ణి ప్రజలు నమ్మి నాయకునిగా ఎన్నుకుంటారు. ఎందుకంటే ఆ నాయకుడు మేలు చేస్తాడని. మేలు చేయాల్సినటువంటి ఆ నాయకుడు కీడు చేస్తే ప్రజలు ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? ఆలోచించండి. దేవుని యొక్క వాక్యానికి దూరమైతే ఎలాంటి వారి పరిస్థితి అయినా సరే ఈ విధంగానే దిగజారిపోయిద్ది. అంటే మేలు చేయాల్సినటువంటి వారికి కీడు చేస్తాము. మనుషుల యొక్క స్వభావంలోనికి దిగజారిపోతాం. మనం దేవుని యొక్క స్వభావమును కలిగి ఉండాలే కానీ లోక సంబంధమైన మనుషుల యొక్క ప్రవర్తనను కలిగి ఉండకూడదు. లోకము లోక స్నేహాన్ని ఆశ్రయించిద్ది. వారికి మేలు చేయటం తెలియదు, కీడే చేస్తారు. వారికి కీడు చేయటమే తెలుసు. వారు కీడే చేస్తారు తప్ప మేలు చేయరు. ఎందుకంటే వారు దేవునిని ఎరగని వారు కాబట్టి. మనం మన సుగుణాల సంపన్నుణ్ణి సుగుణాలు కలిగి ఉన్నామని అనటానికి నిదర్శనం ఏమిటంటే ఆ సుగుణాల సంపన్ను యొక్క గుణగాణాలను కలిగిన వారమై మేలు చేయుచూ ఉండేవారమై ఉండుట. యోనాతాను దావీదుకి ఎంతో మేలు చేశాడు. యోనాతాను అను మాటకు అర్థం యెహోవా అనుగ్రహించను అని భావం. పేరునకు తగిన విధంగానే యోనాతానును దేవుడు దావీదు శ్రమలన్నిటిలో ఆదరించుటకు అనుగ్రహించెను. యోనాతాను తండ్రి అయిన సౌలు దావీదుకు శత్రువు అయినా తన తండ్రి తప్పును సమర్థించక దావీదుకి బహుప్రియుడిగా ఉన్నాడు యోనాతాను. అయితే దావీదు శ్రమలన్నిటి నుండి విడిపించబడిన తరువాత మేలు చేసిన యోనాతానును మరువక జ్ఞాపకం చేసుకొని అతని కుమారుడైన మెఫీబోషెతును పిలిచి తన భోజన బల్ల యొద్ద స్థానం ఇచ్చి దేవుని యొక్క మంచితనాన్ని కనపరిచాడు, ప్రకటించాడు. మేలే చేశాడు గాని సౌలును బట్టి కీడు చేయలేదు దావీదు. నీవు దేవుని సంబంధివి, మరి కీడు చేసే ఆలోచనలు ఎందుకు కలిగి ఉన్నావు? నీ ఎదుట వారి అభివృద్ధిని నీవు ఓర్వలేకపోతున్నావంటే తప్పనిసరిగా నీకు అవకాశం వచ్చినప్పుడు కీడు చేస్తావనే అర్థం. మనకు ప్రభువు బోధించింది ఏమనగా కీడుకు ప్రతి కీడు చేయవద్దు. కీడు చేసేవారికి మేలు చేయటమే మన ప్రభువు మనకి నేర్పించినది. మేలు చేసేవారికి మేలు చేయుటము అన్యులు కూడా చేయగలరు. కానీ కీడు చేసేవారికి మేలు చేసేది దేవుని పిల్లలు మాత్రమే, క్రీస్తును అనుసరించువారు మాత్రమే. మనము క్రీస్తును కలిగి ఆయన యొక్క అడుగుజాడలలో నడుచువారమై ఉన్నాము. మనకు కీడు చేసేవారే ఎక్కువగా చుట్టూ గుంపులుగా ఉంటారు. మేలు చేయుట దేవుని ప్రియులకు బహు తక్కువగా ఉంటారు. అంత మాత్రాన కీడు చేయుట మనం నేర్చుకోకూడదు. నీకు కీడు చేస్తారు, నిన్ను అవమానపరిచారు. ఇప్పుడు చూడు వారు ఎలా ముఖము చిన్నపుచ్చుకుంటున్నారో, సిగ్గుపడి తలదించుకుంటున్నారో. నీ దేవుడు నిన్ను హెచ్చించి నీ తలను వారి ఎదుట ఎత్తాడు. ఇప్పుడు నీకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అది వారికి నీవు మేలు చేసే అవకాశం. ఆలోచించుకో. నీవు వెంటనే వారికి మేలు చేసి నీ దేవునిని మహిమపరచు. దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. వారు నీకు చేసిన కీడును గూర్చి ఆలోచించే సమయం కాదు, ఇది సందర్భము కాదు. నీవు మేలు చేసి ఇది దేవుని ప్రేమ అని చెప్పి నీకు ఈ ఉన్నతమైన స్థితిని ఇచ్చిన నీ దేవుణ్ణి మహిమపరచు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. కీడుకు ప్రతి కీడికి ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైనటువంటి వాటిని గురించి ఆలోచన కలిగియుండుడి. రోమా 12:17. రేపటి దినాన కీడు చేసు వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మాట్లాడుకుందాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన. ప్రేమస్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఈ దినాన్ని బట్టి స్తుతిస్తున్నాం. దినదినము మీరు మాకు తోడుగా ఉండి
మమ్మల్ని బలపరుస్తూ కాపాడుతూ నడిపిస్తున్నటువంటి మా మంచి కాపరి, మా మంచి పోషకుడా స్తోత్రాలు. ఈ దినమంతా ప్రభువా మీ అధికారానికి అప్పగిస్తున్నాం తండ్రి. వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబ అవసరతలను తీర్చండి. ఎవరైతే అనారోగ్యంగా బాధపడుతున్నారో ఇప్పుడే ఈ సమయం నందే నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. గొప్ప అద్భుతమైన కార్యము జరిగించండి. ఈ దినమంతా మీకే అప్పగించుకుంటూ కృతజ్ఞతా స్తుతులు మీ నామమునికి చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సావాసము సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.